హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోరుచిక్కుడు ఫ్రై అండి. ఈ గోరుచిక్కుడు ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగా గోరుచిక్కుడిని ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో 1 నిమిషం నానబెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పుని 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని గోరుచిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోరుచిక్కుడిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక గిన్నె పైన స్ట్రైనర్ని పెట్టుకొని స్ట్రైనర్లో వేసేసుకుంటే గోరుచిక్కుడులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయిపోతాయండి. ఈలోపు మనం పోపును వేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చిని 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పోపుని ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని వేసుకొని అందులో ఉన్న తడి మొత్తం ఆవిరైపోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా స్లోగా కలుపుకుంటూ గోరుచిక్కుడిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 4 టేబుల్ స్పూన్స్ పల్లీల పొడిని వేసుకొని కలుపుకుంటే గోరుచిక్కుడు వేపుడు రెడీ అయిపోతుందండి. గోరుచిక్కుడులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పల్లీల పొడిని వేసుకోవడం వలన రుచితో పాటు ఆ రోజుకి కావలసిన ఫైబర్, ప్రోటీన్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయండి. ఇలా హెల్తీగా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే గోరుచిక్కుడు ఫ్రైని అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.